పిఠాపురం నియోజకవర్గంలోని ఈ కొత్తపల్లి మండలం కొండేవరం గ్రామంలోని జనసేన నాయకులు గాది కొండబాబు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జనసేన పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. ఈ చేరికలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తొలుత కొండేవరం గ్రామం మొదలు శివారు వరకు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ భారీ పాదయాత్ర నడిచి ప్రతి ఒక్క కుటుంబాన్ని పలకరించారు. ఈ ర్యాలీలో మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికి అడుగడుగునా నీరాజనాలు పలికి హారతులు పట్టి విజయ తిలకం దిద్దారు. అనంతరం ఎస్వి గార్డెన్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా మహిళలు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలను ఇష్టపడిన వారిని కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా సుమారు 1500 మంది పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా పార్టీలోకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగిరేలా కృషి చేసి ఉదయ్ని నెగ్గించుకుంటామని ముక్త కంఠంతో అన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామమంతా జనసేన పార్టీకి జై కొట్టడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో చేరికలు జరిగినా గ్రామం అంతా ఏకమై మహిళలు పురుషులతో సమానంగా జనసేన పార్టీకి మద్దతు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలో ముందు పెట్టే బాధ్యత నాది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ శ్రేణులు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్, నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో ఈరోజు మళ్ళీ అదే లైన్ కొనసాగిస్తూ కొండవరం నుంచి స్టార్ట్ చేసాం. కొండవరంలో మీరు చూశారు, సుమారు 2.5 గంటల సేపు ఓన్లీ కండువాలేసి దగ్గర 1200 to 1500 మధ్యలో ఈరోజు కొండవరం గ్రామం నుంచి స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఇందులో 500 పైగా సుమారు మహిళలు మాత్రమే వచ్చి జాయిన్ అవడం జరిగింది. సో జనసేనకి ప్రతిరోజు ఈ పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే వైసీపీ పార్టీకి నిజంగా క్యాంపెయిన్ ఎందుకు చేసుకోవాలని కూడా వచ్చే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏ ప్రోగ్రామ్స్ ఎక్కడ కనపడలేదు. నియోజకవర్గం మొత్తం ప్రతిరోజు జాయినింగ్స్ మోత మోగిపోతుంది. మొత్తం జనం అంతా వచ్చి అంటే జనసేన పార్టీలోకి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి వేలాది మందిలో వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే 42 అన్నాను, ఈ రోజు నుంచి మొత్తం 4 కంప్లీట్ అయినాయి. ఇంకా 38 గ్రామాల్లో ఇదే మాదిరిగా మొత్తం జనసేన చేరికలు ఉన్నాయి. అంటే ఎలక్షన్ వరకు చేరికలతోనే అయిపోయి అంతమంది జాయిన్ అవుతున్నారు ఎలక్షన్లో. సో వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిని ఎప్పుడు చెప్పేలాగే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మేము గెలిపించి చూపిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. ధన్యవాదాలు.